జగిత్యాల జిల్లా చలిగల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ అరవిందకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో సైనిక్ స్కూల్ను కూడా మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సుమారు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలను అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినప్పటికీ మిగిలిన సమయంలో ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మార్పు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడే ప్రజలు సత్యం గారు మాట్లాడుతున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను పిల్లల్లో ఉన్నటువంటి ఆనిముత్యాలు లాంటి వారిని కూడా విద్యలో ఎదగడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వ పక్షాలు కూడా తమ చర్యలు జరుగుతున్నటువంటి వేళ ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఓవైపు స్కిల్ యూనివర్సిటీ, ఓవైపు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మా బాధ్యతలతో ఇప్పుడు అరవింద్ గారు తీసుకెళ్లి కేంద్ర విద్యాలయంతో పాటు ఇంకా అనేక విద్యాలయాలు మన ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నేను తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి జయించాల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు, గౌరవ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ